1839 SFT లో 4 బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం 1,25,00,000 మాత్రమే. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనతో బుల్లితెర సూపర్ స్టార్ అని చెప్పొచ్చు మన ప్రభాకర్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్ అండి, బాగున్నాను. మూవీ పనుల్లో బిజీగా ఉన్నాను. అలాగే మనం ఈ వరద బాధితుల కోసం ఏమేమి సాయం చేయగలమని చెప్పి ఫోన్లు చేయడం, మనం వెళ్ళడానికి ట్రై చేయడము, ఇలా వివిధ సంస్థల నుంచి డొనేట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు ఎంతమందికి పర్సనల్గా చేశారు సార్, ఇలా అఫీషియల్గా కాకుండా ఎంతమందికి ముందు? పర్సనల్గా నా ఫ్రెండ్స్కి నేను ఫోన్ చేసి గూగుల్ పే చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి వ్యాన్ తీసుకుని వెళ్ళి దుప్పట్లు, వాటర్ బాటిల్స్, ఫుడ్ వాళ్ళు ఇస్తున్నారు, అందజేస్తున్నారు. సో వాళ్ళకి నేను చేయడం జరిగింది. సో వాళ్ళు చేస్తున్నారు, చాలా హ్యాపీ. అండ్ మొన్న మా అబ్బాయి సినిమా అనౌన్స్మెంట్ అప్పుడు కొంత చేశాడు. ఇప్పుడు ఈరోజు కౌన్సిల్ ద్వారా చేస్తున్నాము, రేపు ఆర్టిస్ట్ అసోసియేషన్ ద్వారా చేస్తాము, ఇంకో ద్వారా చేస్తాము, లేదా రేపు మనము పబ్లిసిటీలోకి వెళ్ళినప్పుడు లేకపోతే ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తాము. అంటే ఏదో రకంగా సహాయపడాలి, మనం ఇన్స్పైర్ అవ్వాలి జనాలకి. అబ్బాయి మొత్తం ఎన్ని సినిమాలు సార్? అంటే ఫస్ట్ 2 సినిమాలు బరాబర్, ఒకటిను ఇది మన రామ్నగర్ బన్నీ కాదండి. వాడు 3 సినిమాలు అనౌన్స్ చేశాడు 2 years బ్యాక్. నేను 3 సినిమాలతో మీ ముందుకు వస్తున్నా, ఆశీర్వదించండి అని. ఈ 2 yearsలో ఆ 3 సినిమాలు కంప్లీట్ అయిపోయినాయి, షూటింగ్ కంప్లీటెడ్. ఒక సినిమా ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ వచ్చింది, మాది సెన్సార్ కూడా అయిపోయింది. ఇంకొక సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో ఫస్ట్ మన సినిమా October 4th దసరా సందర్భంగా జనాల్లో వస్తున్నాడు. సినిమా సూపర్గా వచ్చింది. బట్ మన బిడ్డ మనకి ఎప్పుడు బాగుంటాడు, మన సినిమా మనకి ఎప్పుడు బాగుంటుంది, జనాలు చూసి చెప్పాలి ఎలా ఉందనేది. డెఫినెట్గా అందరికి నచ్చుద్దిలేండి. మీకు తెలుసు సార్, ఇండస్ట్రీలో ఏ సినిమా ఎన్ని సినిమాలు వస్తున్నాయి, ఏ సినిమా 3 రోజులు కూడా సరిగ్గా అట్లా సరిగ్గా చెప్పాలంటే చిన్న సినిమాలు చూసుకునేసరికి మీరు అబ్బాయిని ఏ విధంగా సినిమా ముందుకు ప్రమోషన్ చేద్దాం అనుకోండి, ఏ విధంగా స్టెప్ బై స్టెప్ తన కెరీర్ పరంగా మీరు తనకి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమైనా ఇన్పుట్స్ కానీ ఏమైనా ఎట్లాంటివి ఇస్తున్నారు? అదే ఇప్పుడు వాడు సినిమా సూపర్ ఉంది డాడీ, సూపర్ హిట్ అవుతానని అదే చెప్పా. నువ్వు సూపర్ ఉంది నాన్న, ఎప్పుడు అది సూపర్ హిట్ అవుద్ది అంటే జనాలు వచ్చి చూడాలి, అంటే వచ్చి చూసేలాగా నువ్వు కష్టపడాలి, నువ్వు పబ్లిసిటీ చేయాలి, నువ్వు జనాల్ని పూల్ చేయాలని చెప్పాను. దానికి నేను కష్టపడతాను డాడీ, నన్ను డెఫినెట్గా ఇష్టపడతారు, ఇష్టపడ్డ వాళ్ళు వస్తారు, ఇష్టపడని వాళ్ళు కూడా వస్తారు, రాళ్ళేయడానికి కొంతమంది వస్తారు, పూలు చల్లడానికి కొంతమంది వస్తారు, ఎక్కడైనా సరే. సో వాళ్ళు వస్తే చాలు మా వాడు రీచ్ అయిపోతాడు. ఆ సినిమా అర్థమైపోద్ది జనాలకి. ఫుల్ ఫన్ సినిమా తీసినాము, జనాలకి వెళ్ళిపోతుంది, రిలీఫ్ అవుతుంది. సీరియల్ తరపున ఇంకెంతమంది మీకు ఇలా మనీ ఇచ్చేలాగా డొనేట్ చేయమన్నారు సార్? ఎవరైనా పేర్లు కానీ? ఇప్పుడు మా రన్నింగ్ సీరియల్స్లో ఉన్న ప్రతి సీరియల్ ప్రొడ్యూసరు డబ్బులు పంపించడం జరిగింది మాకు. 10,000, 15,000, 20,000 అలాగా. అవన్నీ కొంత అమౌంట్ అయింది. మేము ఒక 5-6 లక్షలు మా కౌన్సిల్ నుంచి ఫండ్ తీసి కలిపి 10 లక్షలు చేసి 5 ఇచ్చాము. ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ చూసాక ఇంకా చాలామంది వస్తారు. అవన్నీ కూడా కలెక్ట్ చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇది మేము ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఒక మంచి జరిగింది ఏంటంటే, ఓన్లీ సీఎం రిలీఫ్ ఫండ్స్ కాకుండా మనం కొన్ని సంస్థలకు కూడా ఇస్తే ఇంకా తొందరగా జనాలకు వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మెడికల్ అందించే వాళ్ళకి, ఇలాంటి ఆర్గనైజేషన్స్కి వాళ్ళకి కూడా ఇస్తే నెక్స్ట్ వచ్చేమని వాళ్ళకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాము ఇప్పుడే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.